మై టీవీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ స్వాగతం. అందరికీ జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ. ఈరోజు మనం వీడియోని ఒక సూక్తితోటి, ఒక అనుభవంలోంచి వచ్చిన సారాంశం నుంచి ఆ సారాంశం మీద డిస్కషన్ తోటి, లేకపోతే ఆ సారాంశం గురించి ఒక చిన్న వివరణతోటి మనం వీడియోని ప్రారంభించుకుందాం. మన జీవితంలో ఎవరికైనా సరే మనం సహాయం చేస్తే సాధ్యమైన మేర ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. అవతల వాళ్ళ నుంచి కృతజ్ఞత ఎక్స్పెక్ట్ చేయడం కంటే మన జీవితంలో మనం చేసే ఘోరమైన తప్పు ఇంకోటి ఉండదు. సహాయం చేయకుండా ఉండడమే చాలా మంచిది అనేటువంటి చాలామంది అనుభవజ్ఞుల అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను. అలానే మన కళ్ళ ముందు ఎవరైనా బాధల్లో ఉన్నా, మన కళ్ళ ముందు ఎవరైనా చాలా సఫర్ అవుతున్నా, అది ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, ఏ రకమైనటువంటి బాధలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ అర్హతని సాధ్యమైన మేర అంచనా వేసి మనం వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మనకి కొంత తృప్తి కలుగుతుంది. అలా కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు సహాయం చేస్తే దాన్ని అవతల వాళ్ళు నిర్లక్ష్యం చేసేటువంటి, దుర్వినియోగం చేసేటువంటి సందర్భం, పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. ఇది చాలామంది తట్టుకోలేరు. బట్ నా సలహా, నా సూచన, నా అనుభవాన్ని మీకు చెప్పాలనుకుంటే, మీతో షేర్ చేసుకోవాలనుకుంటే సహాయం చేసి మర్చిపోండి. ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి అవతల వాళ్ళ నుంచి. నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ రెసిప్రొకేషన్ ఫ్రమ్ ది అదర్స్ హూమ్ యూ హెల్ప్. ఎనీవే, మనం ఈరోజు వీడియో విశ్లేషణకు వెళ్ళే ముందు ఒక మంచి వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి. ఆవిడే డాక్టర్ ఖండవల్లి లక్ష్మి గారు. డాక్టర్ ఖండవల్లి లక్ష్మి గారు, రాజమండ్రి. ఈవిడెవరంటే మొదటగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆవిడ ఫస్ట్ క్వాలిఫికేషన్ తీసుకుంటే ఆవిడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, చాలా విధేయురాలైనటువంటి కార్యకర్త. దాదాపు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయగలిగినటువంటి కార్యకర్త. ఆవిడ చైర్పర్సన్ ఫర్ ది ఉమెన్స్ సెక్షన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, HRPCI, ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. 2 తెలుగు రాష్ట్రాలకి ఆవిడ మహిళా విభాగానికి చెందినటువంటి మానవ హక్కుల ప్రొటెక్షన్ సెల్కి ఆవిడ చైర్పర్సన్, ఉమెన్స్ సెక్షన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈవిడ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను ఇవాళ వీడియోలో అంటే, ఈవిడ మానవ హక్కుల ఉల్లంఘన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా సరే అక్కడ వాలిపోతుంది ఆవిడ. మరి ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించుకుంటోందో, ఎలా తీసుకుంటోందో, మరి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఆ తర్ఫీదుని, ఆ ట్రైనింగ్ని ఆవిడ నరాల్లో నింపేసుకుందో మనకు తెలియదు. ఏ ఊళ్ళో అయినా సరే ఆ ఊళ్ళో ఉన్నటువంటి బాగా ఔత్సాహికులైనటువంటి యువకులను పట్టుకుంటుంది, లేకపోతే యువతులను పట్టుకుంటుంది. ఎక్కడ తప్పు జరిగింది ఆరాధిస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగిందో అక్కడ వాలిపోతుంది ఆవిడ. ఈ విషయం నాకు వెలుగులోకి ఎందుకు వచ్చిందంటే, మీ అందరికీ తెలుసు, నేను గత 4-5 నెలల నుంచి గ్రంథాలయ శాఖ మీద అప్రతిహతంగా వీడియోలు చేస్తున్నాను, ఎడతెరిపి లేకుండా. సరే, చల్లం లేదు మన హెడ్ ఆఫీస్ వాళ్ళకి, శాఖ ఉన్నతాధికారులకి, కృష్ణమోహన్ గారికి, పి రహమద్ గారికి, సాయి గారికి, శ్రీ 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 దుర్గా ప్రసాద్ గారికి, అలాగే అక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వసంత కుమార్ గారికి, అలాగే పాలంకి నాగరాజు గారికి, అలాగే గుంటూరు జిల్లా సెక్రటరీ శ్రీమతి సుబ్రత్నమ్మ గారికి, ఆవిడని కొంచెం కంట్రోల్ చేయండి, ఆవిడకి కొంచెం బోధించండి, అంటే కొంత ఆఫీసు క్రమశిక్షణ ఇలాంటివన్నీ చెప్పండి అని నేను ఆవిడకి, మన చైర్మన్ గారికి నేను విన్నవించుకుంటే, కానీ పాపం ఆవిడ వారి కుమార్తె ఆరోగ్యం బాగుండక ఆవిడ కొంచెం బిజీగా ఉన్నారు. ఆవిడ వేరే వాళ్ళకి అంటం కూడా జరిగిందిరా, నేను రాగానే ఫ్రీ అవ్వగానే ఈ విషయం గురించి చూస్తానని. సరే, ఓకే, అది పక్కన పెడితే, ఈవిడ ఈ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి గారు మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతుంది. తాట తీసేస్తుంది, తప్పు చేసిన వాడిని తాట తీసేస్తుంది, లిటరల్గా తాట తీసేస్తుంది. మొన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో ఒక తుచ్చుడు, ఒక నీచుడు, మన పాలంకి నాగరాజు గారికి సరసమానటువంటి నీచుడు, ఒక మూగ పిల్లని, భగవంతుడు చిన్న చూపు చూసి అంగవైకల్యంతో పుట్టించినటువంటి ఒక ఆడపిల్లని ఈ దరిద్రుడు ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అది ఆ బాలిక చెప్పడానికి పాపం నోరు లేక, ఈ స్టోరీ పూర్తిగా వింటే కనుక ఎవరికైనా కళ్ళమ్మ నీళ్ళు ఆగవు. మనిషి జన్మెత్తినటువంటి వాడెవరికైనా సరే హృదయం ద్రవిస్తుంది. ఆ పిల్ల తనకి జరుగుతున్న అన్యాయాన్ని బయటికి చెప్పలేకపోతుంది, సైగలు చేస్తుంది. ఆ సైగలు అర్థం తెలియట్లేదు వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి తోటి సిబ్బందికి. సరే, మొత్తానికి ఏదో రకంగా ఆ పిల్ల కమ్యూనికేట్ చేయడం జరిగింది. చేసిన వెంటనే ఈవిడ, ఈ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి గారి నోటీసులోకి రావడం జరిగింది. ఈవిడ
ఆవిడకి ఉన్నటువంటి అనుచరులను తీసుకుని రంగంలో దిగడం జరిగింది. ఆ అనుచరులు ఆ దరిద్రుడిని స్ట్రిప్టీస్ చేస్తారు. వాడికి ఈక పీక తీసవతల పడేశారు. ఇది జరుగుతున్న సమయంలోనే ఇంకో లెక్చరర్ వచ్చి అతన్ని కొట్టకండి, అతన్ని కొట్టే హక్కు మీకు ఎక్కడుందని చెప్పేసి పెద్ద వత్తాసు పలకడం ప్రారంభించాడు. వాడికి 2 పీకారు, వాడికి కూడా వాయిలాగేశారు. అక్కడికి నేను ఆ రోజు వచ్చి ఏం చెప్పాను, ఆ డ్యూటీకి వస్తున్నాడా లేకపోతే వేరే షిఫ్ట్ చేయండి, ఆడు కొట్టుకుని పిల్లలుతున్నాడు, ఇది లేని అవమానం అని సూసైడ్ చేసుకొని చస్తే ఆ కర్మ అందరికీ చెప్పుకుంటది అనేసి మాట్లాడి, అంతేనా సార్? అది జరిగిన వాస్తవం. కండల లక్ష్మి గారు మళ్ళీ వచ్చారంటే ఏంటండి అని అడిగి ఆవిడ డబ్బులు బేరానికి వచ్చిందని చెప్పినట్టు. అబ్బాయి అస్సలు మేడం నేనైతే మటుకు ఎవరితో రాయింది చెప్తాను మేడం. నేను అసలు అలా మాట పొరపాటు కూడా మీరు మళ్ళీ ఇక్కడ వచ్చి మాట్లాడేది కూడా చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు. ఈ రోజు వచ్చారండి చాలా మంది. సార్ కండల లక్ష్మి గారు అంటే మీరు అంటే కొన్ని నా మీద రాజకీయ నాయకురాలుగా కూడా ఉన్నాను, కొన్ని కెట్టిన దుష్ట శక్తులు ఎన్నో ప్రయోగాలు చేస్తాను. నేను యేసుప్రభు భక్తులని, నేను అందరి పళ్ళు కప్పినా నా దేవుడి పళ్ళు నేను కప్పను, ఎందుకంటే చాలా నిజాయితీగా పనిచేస్తాను, ఎక్కడ పావుగా తీసుకోను. నిజంగా ఇప్పుడు ఈ మేడం లాంటిది వచ్చి ఏమైనా చేయమన్నది అనుకున్నాను, ఆవిడకి నచ్చింది అనుకో, అది మేడం గారికి 10 రూపాయలు ఉంచుకోండి అంటే తీసుకుంటాను నా డీజీకి వచ్చి. అట్లయితే మేడం అంతా మించి కండవేల లక్ష్మి ఎక్కడ లంచాలు తీసుకోదు, ఆయన గురించి అంటామని తలపోటు కూడా కండవేల లక్ష్మిగా చేయదండి. ఒక మహిళా కమిషన్ చైర్మన్గా నేను చెప్పాలి, కానీ ఇక్కడ డబ్బులు మాట ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నాను. ఆ రోజు వచ్చింది ఆడు కొట్టదండి అన్నమాట ప్రెస్ మీట్ ముందే చెప్పాను. పెద్ద సార్ కూడా వచ్చారు, పెద్ద సార్తో కూడా చెప్పారు. అంతేగాని నోటికి ఏదో వస్తుంది బయటికి వెళ్ళి అదో ప్రసారాలు చెప్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రెస్ మీట్ ఇచ్చి ఆడు ఎంత వస్తుంది కానీ సరే ఉద్యోగం ఊడిపోయేదాకా నిద్ర అంత పెంచదాన్ని అది కూడా చెప్తాను. అదే సార్ మేము ఎందుకంటే వేరే అనుకోవద్దు, ప్రిన్సిపాల్ సార్ ప్రిన్సిపాల్ అదే సార్ నేను మిమ్మల్ని ఎందుకు చెప్తాను సార్, ఆ పేరు నేను ఎక్కువగా చేయలేదు ఇక్కడ. అలాగా సార్ ప్రిన్సిపాల్ గారు వచ్చింది ఇప్పుడు కంప్లైంట్, ప్రిన్సిపాల్ సార్ డబ్బుల కోసం ఇచ్చేది అడుగుతుందని అన్నారనే సార్. ప్రిన్సిపాల్ సార్ నేను ఉద్యోగం తీసి ఇక్కడ కూర్చుంటాను కదా, టెంట్ వేసేస్తాను అంత తెచ్చదాన్ని, కానీ డబ్బుల విషయం ఎందుకు వచ్చింది అని నేను అడుగుతాను. కొన్ని డబ్బులు నేను ఆ సార్ దగ్గరకు వచ్చేటి అటు కొట్టకుండే ఆవిడ ఎలాగా ట్రాన్స్ఫర్ చేసి పంపించారో ఈయన ఎక్కడ దిక్కున పడేయండి, పిల్లలు ఇంట్లో భార్య కలకుండా అడే తిప్పలు పడుతున్నారు పాపం. నా దగ్గరకు వచ్చి మేడం గారు నా దగ్గరికి రాలేదు, నేనైతే కొడుతున్నా ఎలా కానీ ఒక ఆఫీసర్గా చేసుకోకూడదు. నేను ఎప్పుడైనా కొంత తీసేస్తాను, తప్పు చేసిన కొడుకునైనా ఆడదాను సార్, అంత తెచ్చండి. నేను చాలా తెక్కగా ఉంటాను, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, కానీ ఇక్కడ ప్రిన్సిపాల్ సార్ గారి దగ్గర డబ్బులు మ్యాటర్ అయితే వచ్చింది. నేను డబ్బులు మిమ్మల్ని ఈ విషయంలో ఎవరిని అడిగానా సార్? అసలు డబ్బులు మాట డబ్బుల గురించే రాలేదు. అసలు ఒకటాడు వస్తున్నాడా అని అడిగారండి. 2 వచ్చేసరికి వాడిని మీరు కొట్టద్దు, వాడికి ఏమైనా ఎంక్వైరీ కమిషన్ ఇంకా అవ్వలేదు మేడం, 6వ తారీఖున రావాలి, కానీ ఎగ్జామినర్స్ అందరూ ఎగ్జామ్ డ్యూటీలో వెళ్ళటం వల్ల 11వ తారీఖుకి పోస్ట్పోన్ అయింది, 12వ తారీఖుకి మీరు మంచిగా చేశాను కొట్టద్దని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఆ నిజాయితీని మీ అందరికీ తెలియబోతున్నాను, కానీ ఇక్కడ నేను వచ్చినప్పుడు బయటకి ఎవరన్నా మీకు అంటే ఎవరన్నది నాకు తెలీదు, పేరు లేకుండా మనం అనకూడదు. మీ అందరిని ఎందుకు చూసారంటే మీ అందరినీ నేను తప్పు పట్టడానికి కాదు, ఎదుటి మనిషి మీద అభియోగం అయిపోయేటప్పుడు ఎవిడెన్స్ అన్ని పట్టుకుంటేనే అభియోగం మోపాలి. మన నోటికి ఏదో తాళం వేసామనుకోండి, తాళం వేయించేసి రోజు. మీసాల ఆనంద్ కుమార్ అని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం చాలాసార్లు, నా శిష్యుడు నా స్నేహితుడు, అతనే చేసింది వాయు పీకోతల పడేస్తాడు. 2వ వాడికి 10 నిమిషాల్లో మీ ప్రిన్సిపాల్ ఇక్కడికి వచ్చి విషయాన్ని ధృవీకరించుకుని యాక్షన్ తీసుకోకపోతే మా రియాక్షన్ ఇంకో రకంగా ఉంటుంది వార్నింగ్ ఇచ్చాడు. చాలా గర్వంగా ఉంది నాకు ఆనందం చూస్తే. కండవల లక్ష్మి గారు అంతే ఉగ్రరూపంతో 10 నిమిషాల్లో మీ ప్రిన్సిపాల్ ఇక్కడ రావాలి, యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మేమేంటి చూపిస్తామని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కృష్ణమోహన్ గారికి ఆవగింజంతా కూడా అర్థం కావట్లేదో లేకపోతే మరి ఎందుకు చెల్లలేదో తెలియదు, కానీ ఈ విద్యాశాఖ గ్రంథాలయ సంస్థలు ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి చెందినవి. తప్పులు జరుగుతాయి, ఈవెన్ పెద్ద పెద్ద నాయకుల పరిపాలనలో కూడా తప్పులు జరుగుతాయి, తప్పులు ఎక్కడో మూల జరుగుతుంటాయి. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు కానీ లేదా ఆఫీస్ నిర్వాహకులు కానీ లేకపోతే దాన్ని మెయింటైన్ చేసేటువంటి కంట్రోలర్స్ కానీ వీళ్ళు స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవాలి, తక్షణ చర్యలు తీసుకోవాలి. కృష్ణమోహన్ గారిలో మీరు 100 సెర్చ్లైట్లు వేసి 100 భూతద్దాలు పెట్టిన జరగదు. ఇలాంటి చర్యలు మనం చూడలేం, నాకు తెలిసి ఈ జన్మలో చూడలేం ఆయన ఈ శాఖలో ఉన్నంతకాలంలో. ఈవిడేం చేసిందంటే వెంటనే ఈ కుర్రాల రంగంలో దింపింది, వీళ్ళు తాడ తీశారు, ప్రిన్సిపాల్ రావాలని చెప్పి వార్నింగ్ ఇచ్చారు అన్నట్టుగానే 10 నిమిషాల్లో ప్రిన్సిపాల్ వచ్చాడు, విచారించాడు, పిల్లల్ని విచారించాడు,
అవైలబుల్ లభ్యమైనటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించాడు. స్పాట్లో సస్పెండ్ చేశాడు అతను, ఆ లెక్చరర్. సరే, ఆ అమ్మాయిని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు. ఫస్ట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వైద్య పరీక్షలు చేయించారు, ఆ తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్ పంపించారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక స్త్రీమూర్తి, కండవల్లి లక్ష్మి గారు లాంటి స్త్రీమూర్తి ఇంత వెంట వెంటనే యాక్షన్ తీసుకునేటువంటి శక్తి కలిగినటువంటి క్రమంలో మరి కృష్ణమోహన్ గారికి ఏంటి ప్రాబ్లం యాక్షన్ తీసుకోవడానికి? పూర్తిగా అమ్ముడుపోయాడా, లేదా పూర్తిగా చేతగాంతనంతో సఫర్ అవుతున్నాడు ఆయన, లేదా వెనకాల ఎవరైనా నుండి బ్లాక్మెయిల్ చేసి నడిపిస్తున్నారా, లేదా వెనకాల ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి ఇంకో రకంగా పనిచేయమని చెప్పి ఆయన్ని బలవంత పెడుతున్నారా? మరి మంగళగిరి ఆఫీసులో డిస్కషన్స్ అన్నీ వీటి గురించేనా? ఎటువంటి ఎలిగేషన్స్ అయినా రాని, ఎటువంటి ఉపద్రవాలైనా కానీ, ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఉద్యోగి ఎటువంటి తప్పులు చేసినా సరే దాన్ని ఉపేక్షించమను అనేటువంటి బోధనలు జరుగుతున్నాయి అక్కడ మంగళగిరి ఆఫీసులో కూర్చున్నప్పుడు పై అధికారుల దగ్గర నుంచి. ఏమో మనకు తెలియదు. ఎందుకంటే కృష్ణమోహన్ గారు ఏ పని చేయలేకపోయినా కూడా నేను అర్థం చేసుకుంటాను, మ్యాక్సిమం అర్థం చేసుకున్నాను. దుర్గాప్రసాద్ గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు దాని గురించి నా దగ్గర బలమైన సాక్ష్యాలు దొరికాయి. నేను మొన్న చెప్పిన విధంగా ఆయన మీద ప్రత్యేకంగా వీడియో చేయాల్సినటువంటి సమయంలో ఆ నేపథ్యంలో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ ఉదంతం నాకు ముందు కృష్ణమోహన్ గారికి తెలియచేయాలి, ప్రజలందరికీ తెలియాలి. ఇటువంటి యాక్షన్ తీసుకుంటే ఆఫీసర్లు లేకపోతే నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గొప్ప వ్యక్తిత్వం ప్రజలందరికీ తెలియాలనేటువంటిది నన్ను దుర్గాప్రసాద్ గారి వీడియో ఒక అరగంట పక్కన పెట్టి ఈ వీడియో చేయించేలాగా ప్రోత్సహించింది. ఎందుకని కృష్ణమోహన్ గారు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఏంటి ఆయన వెనకాల బలమైన కారణం ఏంటి? మొన్న సుబ్రత్నమ్మ గారు ఆఫీసులో విషయం గురించి మనం చెప్పినా స్పందన లేదు. 5 ఒకటే రోజు నాడు వెళ్ళిపోయారని చెప్పినా స్పందన లేదు. సరే, పెద్ద పెద్ద విషయాలకి ఆయన నుంచి స్పందన లేదు, ఇంకా చిన్న చిన్న విషయాలకి ఏముంది? ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళడం అనేది ఆవిడ కామన్. ఇప్పుడు నిన్న కూడా సెస్ కలెక్షన్ పేరుతో ఆవిడ బయటికి వెళ్ళిపోయారు. మరి అది నిజంగానే సెస్ కలెక్షన్ కోసం వెళ్ళారా, లేకపోతే నర్సరావుపేట బ్రాంచ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళారా, లేకపోతే ఆవిడ వ్యక్తిగతమైన పనులు ఏమైనా చూసుకోవడానికి వెళ్ళారా అనేది ఆవిడ కంట్రోల్స్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత, మన బాధ్యత కాదు. వందనాదేవి గారు చైర్పర్సన్ గారి బాధ్యత, లేకపోతే కృష్ణమోహన్ గారి బాధ్యత, లేకపోతే గవర్నమెంట్ కోటేశ్వర గారి బాధ్యత, మంది కాదు కదా. మన వల్ల ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని తెలియజేయడమే. ఎక్కడైనా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, నార్మల్ రెగ్యులర్ రొటీన్కి డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు గ్రంథాలయ జిల్లాల్లో అంటే 13 జిల్లాల్లో అంటే గ్రంథాలయ సంస్థల్లో చాలామంది ఉద్యోగస్తులు రోజు చాలా పని చేస్తుంటారు. అందరి మీద మనం వీడియో చేయట్లేదు. వాళ్ళలో 98% పేర్లు అసలు మనం చెప్పలేదు, ఓన్లీ 2% పేర్లే చెప్తున్నాం మనం ఉన్నటువంటి 3000 మందిలో. సో ఇప్పుడు నేను ఈ డాక్టర్ కండవల్లి లక్ష్మి గారికి నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే, ఈ వీడియో ద్వారా ఆవిడకి ఈ వీడియోని పంపిస్తున్నాను నేను. అమ్మా, మీరు ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు. అంటే అధికారులు అనేటువంటి వాళ్ళు ఎలా పనిచేయాలనే దానికి, ముఖ్యంగా మానవ హక్కుల సంఘాలకి, మానవ హక్కుల అసోసియేషన్స్కి, మానవ హక్కుల కౌన్సిల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా పనిచేయాలనే దానికి మీరు చాలా బ్రహ్మాండంగా ఒక ఎగ్జాంపుల్గా పనిచేస్తున్నారు తల్లి. మీ రాజమండ్రికి చాలా దగ్గరలో ఉన్నటువంటి పెద్దాపురంలో శ్రీ పాలంకి నాగరాజు గారు అనేటువంటి ఆయన గ్రేడ్ 1 లైబ్రరీగా పనిచేస్తున్నారు పెద్దాపురం గ్రంథాలయ శాఖలో, ప్రథమ శ్రేణి గ్రంథాలయం. ఆయన మీద 11 ఎలిగేషన్స్ ఉన్నాయి తల్లి. 11 ఎలిగేషన్స్లో 2, 3 అది ఇంకా ఎక్కువ స్త్రీలను లైంగికంగా వేధించడం, లైంగికంగా లోబరుచుకోవడం, అంటే ఆశ పెట్టో, ప్రలోభ పెట్టో, బలవంత పెట్టో లోబరుచుకోవడం. దాంట్లో ఒక మర్డర్ కూడా ఉందమ్మా. అయితే ఈ పాలంకి నాగరాజు గారికి జస్ట్ నామకే వాస్తే సస్పెన్షన్ ఇచ్చి, ఆ తర్వాత 2 ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని చెప్పి 1 ఇంక్రిమెంటే కట్ చేసి, మళ్ళీ అతనికి ప్రమోషన్ ఇచ్చి FAC ఫుల్లీ అడిషనల్ ఛార్జ్ ఇచ్చేసేసి జిల్లాకే ఒక సెక్రటరీ స్థానంలో కూర్చోబెట్టి ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయి సెక్రటరీగా చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందమ్మా. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉల్లంఘనకి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ తల్లి. అలాగే ఈ శాఖలో, ఈ గ్రంథాలయ శాఖలో తాత్కాలిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్స్ మీద వచ్చినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ, ముఖ్యంగా బుక్ డిపాజిట్ సెంటర్స్, BDC అంటారు. ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్లలో ప్రారంభించినటువంటి ఈ బుక్ డిపాజిట్ సెంటర్స్లో ఉద్యోగస్తులు కూడా తాత్కాలిక ఉద్యోగస్తులు, వాళ్ళ వేతనం 3-4 వేల రూపాయలు అమ్మా. 3,000 రూపాయల వేతనం, 1,000 రూపాయలు న్యూస్ పేపర్ బిల్లు, మొత్తం కలిపి 4,000 రూపాయలు వస్తుంది వాళ్ళకి. మరి న్యూస్ పేపర్ బిల్లు వీళ్ళకి వేయడం ఏంటో, మరి ఆ లెక్కలు ఏమిటో మనకు తెలియదు. వీళ్ళకి వేతనం 3,000 రూపాయలు వస్తుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనకి అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆ 3,000 రూపాయలు కూడా శ్రీకాకుళం జిల్లాలో 2023 నుంచి ఇవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి FAC శంకర్రావు గారికి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే, అలాగే కృష్ణమోహన్ గారు జిల్లా శాఖ ఉన్నతాధికారులతో పాటు శాఖ డైరెక్టర్ గారికి నేను ఎన్నిసార్లు ఈ విషయం గురించి చెప్పినా
అన్నీ కూడా బుట్టదాఖలా. ఏ ఒక్కరోజు వాళ్ళు దాని గురించి స్పందించట్లేదు. ఒక వ్యక్తికి 3,000 రూపాయలు జీతం ఇస్తే అతను ఎలా బతుకుతాడు? సరే పోనీ ఆ 3,000 రూపాయలు కూడా రెగ్యులర్గా ఇవ్వకుండా 2 నెలలకి 3 నెలలకి ఇస్తుంటే కూడా సరిపెట్టుకోవచ్చు అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి మన సమాజం ఏడాది తరబడి 2 ఏళ్ల తరబడి 3 ఏళ్ల తరబడి జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారమ్మా? మీరు దయచేసి మీకున్నటువంటి అన్ని పనులలో ఇది కూడా ముఖ్యంగా పెట్టుకుని ఒక్కసారి గ్రంథాలయ శాఖ హెడ్ ఆఫీస్ డైరెక్టర్ గారిని, అలాగే చైర్పర్సన్ గోనుగుంట కోటేశ్వరరావు గారిని, ఇంకా మీకు వీలైతే సాధ్యమైన మేర ఎన్ని జిల్లాల అవకాశం ఉంటే అన్ని జిల్లాల చైర్పర్సన్స్ని, అందరూ మీ పార్టీ వాళ్ళే, చాలా వరకు ఒకళ్ళు ఇద్దరు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీ మిత్రపక్షం వాళ్ళే. అలాగే జిల్లా సెక్రటరీని, గ్రంథాలయ శాఖ సెక్రటరీని ఒకసారి మీరు కలిస్తే మీకు పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి. చాలా మందికి జీతాలు రావట్లేదు, రెగ్యులర్ ఎంప్లాయీస్కి కూడా జీతాలు రావట్లేదు, చాలా మందికి పెన్షన్స్ రావట్లేదు. రెగ్యులర్ ఎంప్లాయీస్కి జీతం రాకపోతే ఎంతటి నరకం అనుభవిస్తాడో పెన్షన్దారుడు అంతకు 100 రెట్లకు నరకాన్ని అనుభవిస్తాడు పెన్షన్ రాకపోతే. ఎందుకంటే వేరే ఏ రకమైన ఆదాయ మార్గం ఉండదు అతనికి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు పాలంకి నాగరాజు గారు కానీ, ఇప్పుడు ఈ శాఖలో పనిచేసేటువంటి డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పీర్ అహ్మద్ గారు కానీ, సాయి గారు కానీ, లేకపోతే దుర్గాప్రసాద్ గారు కానీ, వాళ్ళకి వేరే రకాలైన ఇన్కమ్ ఉందనేటువంటిది చాలా విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం. చాలా మంది చెప్తున్నారు, బట్ మనకి పూర్తిగా ఆధారాలు లేవు. లంచాలకు ఆధారాలే ఉండే తల్లి. కానీ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ మీద కానీ, వాళ్ళ ఇర్రెగ్యులారిటీస్ మీద కానీ, వాళ్ళ పనితీరు మీద కానీ, వాళ్ళ మీద ఆడిటర్లు రాసినటువంటి రిపోర్ట్ల మీద కానీ ఎటువంటి చర్యలు లేవు. ఇది అన్నింటికంటే ఆశ్చర్యకరమైంది. వీళ్ళు SC ST బ్యాక్లాగ్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేశారు, దాంట్లో జరిగినటువంటి అవకతవకలు ఏంటి, అలాగే ఒక చోటే ఉండి 2 చోట్ల పనిచేసినట్టుగా చూపించుకుని 2 చోట్ల TA బిల్స్ క్లెయిమ్ చేసినటువంటి విధానానికి సాక్ష్యాల ఆధారాలు ఉన్నా సరే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కానీ, మేము మాలాంటి వాళ్ళం ఓన్లీ వీడియోల ద్వారా లేకపోతే లిఖితపూర్వకంగా కంప్లైంట్లు ఇస్తున్నాం కానీ మేమేం చర్యలు తీసుకోలేకపోతున్నాం. కానీ మీరు నారా లోకేష్ గారికి సన్నిహితమైనటువంటి వ్యక్తిగా, ఆయన్ని ఎప్పుడు కావాలన్నప్పుడు కలిసేటువంటి చనువు ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఈ శాఖలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి న్యాయం చేయండి. మీ పరిధిలో మీ చాతనైనంత మేర. ఈ శాఖలో ముఖ్యంగా పీర్ అహ్మద్ గారు, సాయి గారు, దుర్గాప్రసాద్ గారు అనేటువంటి ఈ 3 వ్యక్తులు హెడ్ ఆఫీస్లో ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్లో ఉంటారు, DPLలో ఉంటారు. వీరు 3 మొత్తం 13 జిల్లాల్ని శాసిస్తున్నారు. వీరేం చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే చేయాలట. నా ఇన్వెస్టిగేషన్లో కూడా తెలియదు అదే. ప్రమోషన్స్ విషయంలో కానీ, ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, సాలరీ ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే 2021 నాటికే సీనియారిటీ లిస్టులో ఉన్నటువంటి ఒక 2-3 వ్యక్తులకి ప్రమోషన్ ఇచ్చి ఈ DPL డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ వెంటనే వాళ్ళని కెప్టెన్ ఏబియన్స్లో పెట్టి, ఆ కెప్టెన్ ఏబియన్స్లో పెట్టిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతే ప్రమోషన్ పొందారో, కండిషనల్ ప్రమోషన్ పొందారో, వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు చాలా స్పష్టంగా ఈ ఇద్దరికి ప్రమోషన్ ఇవ్వాల్సిందే, మిగతా ప్రమోషన్స్ అన్ని వీళ్ళకి ఇచ్చేంత వరకు ఆపేయండి అనేటువంటి అర్థం వచ్చేలాగా ఒక ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళు దుర్గాప్రసాద్ గారు అనేటువంటి వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకి ప్రమోషన్ ఇవ్వడమే కాకుండా ఆయన్ని ప్రమోషన్ ఇచ్చిన వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి చోటికి, వీళ్ళకి కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ చేయడం కోసం అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అకాలంలో ఆవిడ గడువు పూర్తి కాకముందే అక్కడి నుంచి ఆవిడని ఇంకో చోటి ట్రాన్స్ఫర్ చేసేసి, ఈయన అక్కడ వేసేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చి, అక్కడ ఉన్నటువంటి ఇంకో స్త్రీమూర్తిని టెన్యూర్ పూర్తి కాకుండానే, ఆ పీరియడ్ పూర్తి కాకుండానే ఆవిడని ఇంకో చోటి ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి డెప్యుటేషన్ మీద వీళ్ళు హెడ్ ఆఫీస్కి తీసుకొచ్చుకుని, ఇదంతా ఎంఆర్ ప్రసన్న కుమార్ గారు అని చెప్పి ఒక ఆయన చేసినటువంటి పెద్ద భాగవతం ఇది. ఆయన్ని ACB వాళ్ళు పట్టుకోవడం జరిగింది, ACB వాళ్ళు ఆయన మీద రైడ్ చేయడం జరిగింది, కారులో డబ్బులతో సహా ఆయన దొరికిపోవడం జరిగింది. ఇదంతా కూడా నేను నా తర్వాత వీడియోలో చేస్తాను. యాక్చువల్గా ఆ వీడియో చేయాల్సింది ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే మీరు చేసినటువంటి పని నేను ఇమ్మీడియట్గా అప్రిషియేట్ చేయాలనుకున్నా కాబట్టి. సో మీరు దయచేసి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తక్షణం ఒక్కసారి మన విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్కి వెళ్ళి ఈ భాగవతాల మీద మీరు ఎంక్వైరీ చేయండి తల్లి. నేను చెప్పిన వాటిలో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎన్ని అవాస్తవాలు ఉన్నాయి మీకే తెలుస్తుంది. ముఖ్యంగా పాలంకి నాగరాజు గారు లాంటి వాళ్ళని, అలాగే పీర్ అహ్మద్ గారు లాంటి వాళ్ళని, సాయి గారు లాంటి వాళ్ళని, దుర్గాప్రసాద్ గారు లాంటి వాళ్ళని అస్సలు ఉపేక్షించొద్దమ్మా. ఎక్కడెక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని మీకు అనిపిస్తుందో అక్కడ మీరు తక్షణం చర్యలు తీసుకోండి. మీకు పార్టీ అండగా ఉందన్నటువంటి విషయం నాకు తెలుసు, పబ్లిక్కి తెలుసు, మీ అంతరాత్మకి తెలుసు. ముఖ్యంగా BDCల విషయంలో వాళ్ళకి జీతాలు రాకపోవటాన్ని వీళ్ళు చాలా చిన్నచూపు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గుంటూరులో మరి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారికి ఏ మేర సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, కానీ BDCలని తీయకూడదు అనేటువంటి నియమం యాక్ట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఇంకో జీవో ద్వారా వీళ్ళకి గ్రంథాలయ శాఖ వాళ్ళకి చీకటి జీవోలు ఇవ్వడం అనేది చాలా ఆనవాయితీ. జీవో నెంబర్ 14 ద్వారానే అదొక చీకటి జీవో అనే 10 మంది 10 సార్లు గొంతె తరిచినా సరే ఆ చీకటి జీవో ద్వారా
అప్పుడు ప్రమోషన్ ఇందాక మనం చెప్పుకునే విధంగా ప్రమోషన్ ఇచ్చినట్టు వాళ్ళని కెప్టెన్ ఏబియన్స్లో పెట్టి ఈ దుర్గా ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు. కామన్ సీనియారిటీ, ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ఇవన్నీ ఏవి పరిగణలో తీసుకోలేదు. జోనల్ విధానాలు కానీ ఇంకోటి కానీ ఏవి పరిగణలో తీసుకోలేదు. యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. నేను నా ప్రయత్నంగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కోన శశిధర్ గారికి, అలాగే నారా లోకేష్ గారి ఓఎస్డి శ్రీ ఆకుల వెంకటరమణ గారికి నా శక్తి మేర నాకు అవకాశం దొరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కానీ ఎటువంటి చర్యలు ఈ రోజు వరకు నాకు కనిపించలేదు. సరే, ఈ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు అయితే మాత్రం పూర్తిగా సినిమాలో చూపించిన విధంగా ఆయన మౌనం తప్పిస్తే నోరు మెదపడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ ఈ రోజు వరకు జరగలేదు. సో మీరు దయచేసి ఈ పాలంకి నాగరాజు గారి మీద, ముఖ్యంగా పాలంకి నాగరాజు గారి మీద, ఎందుకంటే ఆయనకి నెక్స్ట్ మంత్ సెక్రటరీ ప్రమోషన్ ఇవ్వడానికి అన్ని రకాల సన్నాహాలు పూర్తి అయిపోయినాయి. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు కల్పించుకుంటే తప్పిస్తే అది ఆగేటువంటి అవకాశం కనిపించట్లేదు. సరే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఆపడానికి, అది వేరే సంగతి. కానీ మీలాంటి ఒక సింహం లాంటి వ్యక్తి కల్పించుకుంటే తక్షణం పని అయిపోతుంది. అలాగే బీడీసీలు, ఈ బుక్ డెవలప్మెంట్ సెంటర్స్లో పనిచేసేటువంటి తాత్కాలిక ఉద్యోగస్తుల జీతభత్యాల గురించి పాపం వాళ్ళు పడుతున్నటువంటి అగచాట్లు, వాటిని మీరు దయచేసి పరిష్కరించండి. అలాగే ఈ శాఖలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళకి 10 ఏళ్ల నుంచి, 2 ఏళ్ల నుంచి, ఏడాది నుంచి పెన్షన్ రానటువంటి వైనాన్ని మేము గుర్తించాం. 10 ఏళ్ళు దాదాపుగా లేదు, దాదాపు 2-3 ఏళ్ళ నుంచి అయితే మాత్రం చాలామంది ఉన్నారు. అనంతపురం జిల్లా సెక్రటరీ గారు మాత్రం స్పందించి మానవత్వంతో ఆయన తన జిల్లాలో ఉన్నటువంటి కొంతమందికి పెన్షన్స్ గ్రాంట్ చేస్తున్నాడు. దీంట్లో కొంచెం దాన్ని ఏమంటారంటే తాత్కాలిక పెన్షన్లోకి వెసులుబాటు, ఆ తాత్కాలికపు పెన్షన్స్ ఇస్తున్నాడు. ప్రొవిజనల్ పెన్షన్ అంటారు, ఆ ప్రొవిజనల్ పెన్షన్స్ ఇచ్చేస్తున్నాడు ఆయన. కానీ ఆయన దగ్గరే పనిచేస్తున్నటువంటి రామానుజం అనేటువంటి వ్యక్తి మీద ఆయన ఏం చర్యలు తీసుకున్నాడో ఈ రోజు వరకు మనకు తెలియదు. ఆయన కానీ అక్కడ జిల్లా చైర్మన్ వెంకట్ గారు కానీ ఏం చర్యలు తీసుకున్నారో మనకు తెలియదు. బట్ పెన్షనర్ల విషయంలో మాత్రం ఆయన చాలా చొరవ చూపించి కొంత పురోగతిని చూపించాడనేటువంటిది నాకు ఉన్నటువంటి విశ్వసనీయటువంటి సమాచారం. సో డాక్టర్ కందవల్లి లక్ష్మి గారు, మీ గురించి మాట్లాడడం, మీరు చేసినటువంటి మంచి పనిని ఈ వీడియో ద్వారా 10 మందికి తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు తక్షణం ఈ గ్రంథాలయ శాఖ మీద కూడా దృష్టి సారించి మీకున్నటువంటి సమయంలో సాధ్యమైనంత వెంటనే ఆనంద్ లాంటి వాళ్ళ సహాయ సహకారాలతోటి మీరు ఈ శాఖ ప్రక్షాళనలో మీ వంతు పాత్ర మీరు పోషించండి. మిత్రులారా, డాక్టర్ కందవల్లి లక్ష్మి గారి చర్యల్ని మనం ప్రశంసిద్దాం. అలాంటి మంచి మంచి వ్యక్తులు మీ శాఖ ప్రక్షాళనకి కారణభూతులవుతారని నా నమ్మకం. ఎప్పట్లాగానే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని 1-2 సార్లు ధృవీకరించుకుని మాతో షేర్ చేయండి. మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, మై టీవీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైనటువంటి సూచనల్ని, అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేసేవాళ్ళు, కానీ మరి వాళ్ళు ఏమన్నా భయభ్రాంతులు లోనయ్యారా? మన జర్త సత్యవతి గారి లాగా ఆవిడ మళ్ళీ చాలా కాలం మాట్లాడి మనతోటి, చూద్దాం, మనకి తెలియదు. అలాగే సుబ్బరత్నం గారు లాంటి, అంటే కృష్ణమోహన్ గారి దారిలో నడిచేటువంటి వంకదారి సుబ్బరత్నం గారు లాంటి వాళ్ళకి మనం ఏ రూపంలో సందేశం పంపిస్తే ఆవిడ దగ్గర నుంచి స్పందన వస్తున్నది కూడా మీరు సూచించండి. ఒకవేళ మీకు అఫీషియల్గా సూచించడానికి కొంచెం భయం, లేకపోతే అనవసరం అనుకునేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళైతే నాకు ఫోన్ చేసి మీ సూచనలని, మీ సలహాలని అందించవచ్చు. అందరికీ మరోసారి జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.